విల్లా కొని మోసపోయిన మనోజ్ ఆ బ్రోకర్ని పట్టుకుని చితకబాది అసలైన ఓనర్ ముందు నిలబెట్టి 10 లక్షలు వసూలు చేసిన బాలు. నువ్వేరా నా తమ్ముడు అంటూ హత్తుకున్న మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక విల్లా నచ్చింది కదా, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఇక రోహిణి మరియు మనోజ్ బయలుదేరుతుంటే అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ తుమ్మేసరికి, ఇదేంటమ్మా ఇన్ని తుమ్ములు వచ్చాయి, ఇది మంచిది కాదంటావా ఏంటి, నాకు భయం వేస్తుంది, అసలుకే 10 లక్షలమ్మా, ఏం చెయ్యాలి అని ఇక మనోజ్ అంటుంటే, రేయ్ వీటి గురించి నువ్వేం భయపడకు, ఒక 10 నిమిషాలు కూర్చుని వెళ్ళండి, ఏమైపోతుంది అని ఇక ప్రభావతి అనేసరికి, సరే అమ్మా కూర్చుంటాము, సరే అత్తయ్య మేము కూడా కూర్చుంటాను అనిక రోహిణి మరియు మనోజ్ అయితే అలా కూర్చుని ఇక 10 నిమిషాలు అయ్యాక బయలుదేరుతారు. ఏమవుతుందో ఏంటో, వీళ్ళు వెళ్తున్నారే కానీ నాకు చాలా భయంగా ఉంది అని సత్యం అంటుంటే, ఎందుకండి భయం, వాడు డబ్బులు సంపాదించాడు, వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు, విల్లా కొనబోతున్నాడు, ఇంకెందుకండి భయం అని ప్రభావతి అంటుంటే, నీకేం భయం ఉండదులే, ఆ 10 లక్షలు వచ్చాయా అని చూస్తున్నావు కానీ వచ్చిన వెంటనే తీసుకువెళ్ళి వీడు విల్లా మీద పెడుతున్నాడు. అసలు 2 కోట్లు 3 కోట్లు విలువ చేసే ఆ విల్లా మనకు అవసరమా, 10 లక్షలు ఉన్నవాడికి అవసరమా, ఒక 3 కోట్లు వాడి దగ్గర ఉంటే 1 కోటితో విల్లా కొన్నా ఒక అందంగా ఉంటుంది, వీడు అత్యాశకి పోతున్నాడని నాకు అనిపిస్తుంది అని సత్యం అంటుంటే, ఏంటండి అత్యాశకి పోయేది, సంపాదిస్తున్నారు కాబట్టి ఇప్పుడే కొనుక్కుని మనందరినీ సుఖంగా అందులో ఉంచి చూడాలని కోరుకుంటున్నాడు వాడు, ఎందుకని మీరు అలా ఇబ్బంది పడతారు అని ప్రభావతి అంటుంటే, లేకపోతే ఏం చేయమంటావు ప్రభా, వాడు ఎలాగో ఇలా నాశనం అయిపోతాడని భయం వేస్తుంది నాకు, వాడు చక్కడగా విల్లా కొని ఆ డబ్బులను తిరిగి కట్టేస్తే అంతకు మించి సంతోషం నాకు ఇంకేమీ ఉండదు, కానీ వాడు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాక మిగతా డబ్బులు కట్టకపోతే ఆ 10 లక్షలు అయినా సరే వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా అనేది పక్కన పెట్టాలి, ఏమవుతుందో ఏంటో అని సత్యం అంటుంటే, అబ్బబ్బా పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడకండి, మంచి జరుగుతుంది అంతా సరేనా అని ప్రభావతి అనేసరికి, ఏం జరుగుతుందో ఏంటో అని సత్యం అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అవును మీనా, నాకైతే డౌట్ కొడుతుంది మీనా, 3 కోట్లు విలువ చేసే విల్లా 10 లక్షలు అడ్వాన్స్కి ఇచ్చేస్తారా, అలా ఎలా కుదురుతుంది మీనా అని ఇక బాలు అంటుంటే, ఏమో అండి చూద్దాం, వెళ్తారు కదా ఇప్పుడు ఎలాగో డబ్బులు కట్టడానికి, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అర్థమవుతుందిలే, ఏమైనా ఫిట్టింగ్స్ పెడతారేమో, ఏమన్నా రూల్స్ పెడతారేమో, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి పెడతారేమో, చూద్దాం పదండి అని ఇక మీనా మరియు బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ముందు వెళ్ళి రానివ్వు, వచ్చాక చూద్దాం అసలు ఏమంటారో, ఆ విల్లా ఎంతకిచ్చారో అన్ని మాట్లాడదాంలే వచ్చాక అని బాలు అంటాడు. ఇక మనోజ్ మరియు రోహిణి అయితే విల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇక విల్లా రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే, సార్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాదు సార్ సంతకం, గుళ్ళో చేద్దాము, గుడికి వచ్చేయండి అని ఇక బ్రోకర్ పిలవడంతో, ఏంటి గుడికా, ఎవరన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టుకుంటారు కదా, నువ్వేంటి బయట పెట్టావు, అలా ఏం కాదు సార్, ఎలాగో నేను తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోతాము, అక్కడికి వెళ్తే అది ఇది అని మళ్ళీ డబ్బుల కింద 10,000 20,000 నొక్కేస్తారు, ఎందుకు చెప్పండి వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకోవడం, అవైనా మన దగ్గర ఉంటే ఒక పని అయిపోతుంది కదా, ముందు మనం సంతకాలు పెట్టేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లై చేసాక వాళ్ళకి ఇద్దాంలే, మేము ఇస్తాం సార్, మీరేం కంగారు పడకండి అని ఇక బ్రోకర్ చెప్పడంతో, సరే అయితే ఎక్కడున్నారు మేము వస్తున్నామని మనోజ్ అంటాడు. సార్ టెంపుల్లో ఉన్నాం, టెంపుల్కి వచ్చేయండి, టెంపుల్లో అయితే మంచి సుఖం కదా, అందుకని మీరు డబ్బులు ఇలా ఇవ్వగానే మీకు మేము డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాము అని బ్రోకర్ అంటాడు. సరే రోహిణి పద, ఎక్కడికి మనోజ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాకుండా ఇంకెక్కడ పెట్టారు వీళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదంట, బయట గుళ్ళో చెప్పారంట, గుళ్ళో చేసుకుంటే చాలా మంచిదని వాళ్ళకి ఎవరో చెప్పారంటలే, పద రోహిణి అడ్రస్ పెట్టాడు అక్కడికి వెళ్దామని ఇక మనోజ్ రోహిణి అయితే గుడికి వెళ్తారు. ఇంకో పక్క మీనా అయితే, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని మీనా అయితే రెడీ అవుతుంది. ఎందుకు మీనా, అమ్మ వాళ్ళు ఏదో కార్యక్రమం ఏదో ఉందంట, ఒకసారి రమ్మన్నారు, అక్కడే పూలు ఆర్డర్ డెలివరీ ఉంది, నేను అక్కడ ఇచ్చేసి అమ్మ వాళ్ళతో గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తానండి అని ఇక మీనా చెప్పేసరికి, సరే మీనా జాగ్రత్తగా వెళ్ళు అని బాలు అంటాడు. సరేనండి అని ఇక మీనా కూడా అయితే ఇక గుడికి అయితే బయలుదేరుతుంది. మీనా వాళ్ళ అమ్మ సుమతి శివ వీళ్ళ నలుగురు అయితే ఇక గుడికి అయితే వెళ్తారు. ఇంకో పక్క మనోజ్ మరియు రోహిణి అయితే, వచ్చారా, అమౌంట్ తెచ్చారా, తెచ్చాను సార్ 10 లక్షలు, బాగానే తెచ్చారు 10 లక్షలు, మీరు చాలా మంచి వాళ్ళు, నేను అడగగానే తెచ్చేశారు, కొంతమంది తేరండి అలాగా, ఇలా అడ్వాన్స్ ఇస్తేనే కదా ఆ బిల్డింగ్ అయినా ఏమైనా సరే ఆ విల్లా అయినా మీ పేరు మీద ఉండేది, ఇలా అడ్వాన్స్ ఇవ్వకుండా కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ విల్లా మంచి వాళ్ళు కొనుక్కున్నాక వచ్చి బాధపడతారు, ఎందుకు చెప్పండి, అందుకనే మీకు ముందుగా చెప్పేశాను, విల్లా కొనుక్కుంటే అడ్వాన్స్గా ఇంత డబ్బు ఇవ్వాలి అని చెప్పాను, మీరు మాటకి తగ్గట్టుగానే తీసుకొచ్చి చూపించారు, మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక బ్రోకర్ అయితే మనోజ్ని పొగుడుతూ ఉంటాడు. సర్లే మనోజ్ మురిసిపోయిన చాలే కానీ ఆ డాక్యుమెంట్స్ ఇమ్మను, ఒకసారి చదివి సంతకం పెట్టేసుకొని మన దగ్గర ఉంటుంది, డబ్బులు కూడా ఇచ్చేద్దాము అని ఇక రోహిణి వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బ్రోకర్తో రోహిణి వాళ్ళు మాట్లాడుతుండగా మీనా వాళ్ళ అమ్మ గుడికి రావడంతో ఇక రోహిణిని అయితే అక్కడ చూస్తుంది మీనా.
ఏంటి రోహిణి ఇక్కడ ఉన్నావు అని ఇక మీనా అడుగుతుంటే, ఇక్కడే మేము రిజిస్ట్రేషన్ పెట్టించుకున్నాము, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మా అమ్మ వాళ్ళ ఇంటికి గుడి దగ్గర, మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకున్నారు, అందుకే నేను కూడా అక్కడి నుంచి బైక్ వేసుకుని వచ్చి అమ్మ వాళ్ళతో నడిచి వచ్చాను రోహిణి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అవునా కదా రిజిస్ట్రేషన్ అని. సరే కానీ వాళ్ళ ముఖాలు ఏంటి సఖ్యంగా కనబడడం లేదు, దొంగ ముఖాల్లా ఉన్నాయి రోహిణి అని ఇక మీనా అంటుంటే, నీకేం తెలుసు మీనా, దొంగ మొక్కలో మంచి మొక్కలో నీకేం తెలియదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది రోహిణి. ఏం తెలుస్తుంది నీకు? ఏం తెలీదు. అయినా మేము ఇప్పుడు విల్లా కొనబోతున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. విల్లా కొన్నాక అందరినీ అక్కడికే తీసుకువెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఉందామని మేము ప్లాన్ వేసుకుంటుంటే నువ్వేంటి వాళ్ళు బ్రోకర్లా ఉన్నారు, మంచి వాళ్ళు కాదు, అది ఇది అంటున్నావు. తప్పేమీ లేదు, వాళ్ళు బ్రోకరే, కాకపోతే ఆయన వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ వాళ్ళదే విల్లా, కాకపోతే ఆ విల్లా వీళ్ళకి అవసరం లేదంట, తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. మేము కొనుక్కుందాం అనుకుంటే ఎందుకు మీనా ఇలా చేస్తున్నావు? లేదు రోహిణి, ఇది మీరు కొనుక్కోవడం నాకు ఎందుకో మంచి సఖ్యంగా కనిపించట్లేదు, అందుకనే వద్దని ఆపుతున్నాను. నేను ఎప్పుడన్నా మీరు ఏదైనా పని చేస్తే ఆపడానికి నేను ముందుకు రాలేదు కదా అని మీనా అనేసరికి, మీనా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అనవసరం, ఆల్రెడీ సంతకాలు పెట్టేశాం, డబ్బులు ఒకటే బ్యాలెన్స్ ఉంది, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోతామని వాళ్ళు భయపడుతున్నారు. ఉండు మీనా, నువ్వు ఇంకేమీ అనుకోకు, ఇంకేం మాట్లాడకు, నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకో, మేము వచ్చిన పని మేము చూసుకుని ఇంటికి వెళ్ళిపోతామని ఇక రోహిణి అనేసరికి, సరే అక్క నీకెందుకు, నువ్వు సైలెంట్గా ఉండు, దా మనం గుడిలోకి వెళ్దాము, వాళ్ళు చావేదో వాళ్ళ కర మీద వాళ్ళు పడతారు అని ఇక శివ సుమతి అయితే మీనా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇక మనోజ్ వాళ్ళు అయితే ఆ ఇంటూ వంద టైప్లో నాటకం ఆడే అబ్బాయికి అయితే డబ్బులు ఇచ్చేస్తాడు. ఇక డబ్బులు తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక రోహిణి మరియు మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ అవును సార్, రేపటి నుంచి మేము ఆ హౌస్కి షిఫ్ట్ అయిపోవచ్చు కదా అని అడిగేసరికి, షిఫ్ట్ అయిపోండి, మీరు ఇప్పుడు కావాలితే ఎప్పుడైనా షిఫ్ట్ అయిపోవచ్చు, కానీ చీకటి పడింది కాబట్టి రేపు పొద్దున షిఫ్ట్ అవ్వడమే బెస్ట్ అని చెప్పేసి ఆ ఇల్లు అమ్మిన అబ్బాయి అంటుంటే, సరే సార్ అయితే మేము రేపు వెళ్తాము అని ఇక మనోజ్ అంటారు. ఇక కంగారుగా అయితే మనోజ్ వాళ్ళు అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మయ్య 10 లక్షలు వచ్చాయి, హ్యాపీగా ఈ డబ్బులతో మనం ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఇంకా వీళ్ళ కళ్ళకు కూడా కనబడాల్సిన అవసరం లేదు, ఇంత ఈజీగా ఫూల్స్ అయిపోతారని అసలు అనుకోలేదు. ఒక 2 రోజుల్లో 10 లక్షలు సంపాదించామంటే ఎంత గ్రేట్ కదా మనం అని చెప్పేసి ఇక కపుల్స్ మాట్లాడుకుంటుంటే, అవును మనం చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి నవ్వుకుని ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఇక మనోజ్ వాళ్ళు అయితే తర్వాత రోజు ఇక షిఫ్ట్ అవుదామని చెప్పేసి మనోజ్ రోహిణి అయితే ఇంటి వాళ్ళకి చెప్దామని ఇంట్లో అందరినీ పిలుస్తారు. అమ్మా నాన్న మేము అడ్వాన్స్ ఇచ్చేసాము కాబట్టి అందరం కలిసి విల్లాలో ఉందాం, సరేనా, బయలుదేరండి అని మనోజ్ అంటుంటే, ఏంట్రా ఇప్పటికిప్పుడు పిలిచి బయలుదేరండి అంటావేంటి, మేము ముందే ప్రిపేర్ అవ్వద్దా, అయినా అంత పెద్ద విల్లాలో మాకు ఉండడానికి నాకు మనసు రావట్లేదురా, నాకు ఈ చిన్నిళ్ళే ఇష్టం, నేను రానురా, అక్కడ అందరూ వెళ్ళిపోతే ఇక్కడే ఉంటారు అని సత్యం అడుగుతుంటే, నాన్న అంత పెద్ద విల్లా కొనింది మనందరం కలిసి ఉందామని కొన్నాము, అయినా మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండి ఏం చేస్తారు చెప్పండి, ఎలాగో చిన్నది అయిపోయి బూత్ బంగ్లా తయారైంది ఇల్లు, ఇందులో బాలు మీనా పడుకోవడానికి కూడా ఉండట్లేదు కదా, అదే విల్లాకి వెళ్తే విల్లాలో ఎవరి రూమ్ వాళ్ళకు ఉంటుంది, హ్యాపీగా ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవచ్చు, ఎందుకు నాన్న అలా బెట్టు చేస్తావు, పదండి అందరం వెళ్దాము, నీ కొడుకు ఎదిగాడు నాన్న, నీ కొడుకు ఎదిగి సంపాదించి ఇల్లు కట్టబోతున్నాము, ఇల్లు కొనుంటున్నాము, చూడు నాన్న, అందుకని నీకోసమే ఇప్పుడు ఆ ఇంట్లో హ్యాపీగా తిరగచ్చు, మీరు చాలా ఖాళీగా విశాలమైన వెనకాల గార్డెన్ పార్క్ కూడా ఉంది, మీరు హ్యాపీగా వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్, ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నాన్న, ప్లీజ్ నాన్న ఒప్పుకోండి వెళ్దాం మనము అని మనోజ్ అడిగేసరికి, సరే వెళ్దాము, కానీ నాకు నచ్చకపోతే నేను వచ్చేస్తాను రా, అక్కడ ఎన్ని రోజుల్లో నేను ఉండలేనో నాకు తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఇల్లుని వచ్చేంత మనసు నాకు రావట్లేదు, చూద్దాం, అక్కడ అలవాటు అయితే ప్రాబ్లం లేదు, అలవాటు ఇవ్వక మాత్రమే నేను ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అవునరా అంత పెద్ద విల్లాలో ఉండాలి అంటే నాకు కూడా ఎదలా ఉంటుంది, నాకు ఈ చిన్నిళ్ళే ఇష్టం రా, నువ్వు రోహిణి వెళ్ళిపోండి, నేను మీనా ఇక్కడే ఉంటాం, మేము రాము అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అబ్బా ఏంట్రా ఎక్కడే ఉంటారు అక్కడే ఉంటారని చెప్తున్నావు, మాతో పాటు కానీ ఉంటావా ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీతోనే కదా ఉంటుంది అని బాలు అంటాడు. నేను చెప్పింది అలా కాదులే, అలా కాదంటే ఎలాగా, నీ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు కాబట్టి నీ పెద్ద కొడుకు రూమ్ని దొబ్బేసి మీ పెద్ద కొడుకు రూమ్లో ఉంటానని బాధపడిపోతున్నావా, అంత ఆశ ఏం లేవు, నాకు అందరూ కలిసి ఉండాలంటే ఇష్టం, అంతకు మించి నేనేం కోరుకోవట్లేదు అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, సరే ఎవరి కార్యక్రమం అవ్వాలి చూడండి, ఎందుకని ఊరికే ఇలా గొడవ పడుతూ ఉంటారు, సామాన్లను సర్దుకోండి కొత్త విల్లాకి బయలుదేరదామని చెప్పేసి సత్యం చెప్పేసరికి మనోజ్ మరియు ఇంకా బాలు అయితే కారు తీసి వాళ్ళందరినీ ఎక్కించుకుని కొత్త విల్లాకి అయితే బయలుదేరతారు.
అమ్మో, ఎంత పెద్దగా ఉందో! నా కొడుకు ఇంత పెద్ద విల్లా కొనాడంటే నేనే నమ్మలేకపోతున్నాను. రే రే, అంత ఎత్తుగా ఉందేంట్రా, ఇంత బాగుందేంట్రా, చాలా చాలా బాగుంది, నిజంగా 3 కోట్లు అంటే చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మురిసిపోతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అమ్మో, చాలా పెద్ద విల్లా అండి, నిజంగానే 3 కోట్లు అంటే తప్పలేదు, చాలా పెద్దది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఉంది ఇది ఉందని చెప్పేసి ఇంకా ఇల్లు చుట్టూ రౌండ్లు వేసి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంతా చూసేసి సూపర్ ఉందని చెప్పేసి ఇక వచ్చి అయితే రూమ్లో పడిపోతారు అందరూ. రే, తిరగలేకపోతున్నాం రా, కాళ్ళ నొప్పి వచ్చేస్తున్నాయి, ఇంత పెద్ద విల్లా ఏంట్రా బాబు, ఇంత పెద్ద విల్లా 3 కోట్లకి ఇచ్చారంటే నిజంగా చాలా మంచి వాళ్ళు ఎవరో కానీ అని ప్రభావతి అంటుంటే నాకు అక్కడే కొడుతుంది ప్రభా. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అది 3 కోట్లకే ఇచ్చారు, అది కాక వీడికి 10 లక్షలకే అడ్వాన్స్కి ఇల్లు మొత్తం ఇచ్చేసారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ప్రభా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏవండి మీకు అన్ని అనుమానాలే, ఎందుకని ఎలా డౌట్ పడతారు, ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగుంది విల్లా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, మనోజ్ గారు చూసుకుంటాడు, ఆల్రెడీ ఓనర్తో గట్ట అన్నీ మాట్లాడి డబ్బులు కట్టేసే వచ్చాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, విల్లా అంతా మనదే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, సరే సరే ఆనందపడుతున్నావు కదా, ఆనందపడు అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. అంటే రేపటి నుంచి మనం మన రూమ్ అనుకుంటుందా మీనా? అవునండి, మన రూమ్ అనుకుంటుంది, కానీ నాకు ఈ ఇల్లేం పెద్ద నచ్చలేదు మీనా, నాకు మన ఇల్లే నచ్చింది అని బాలు అంటుంటే, ఏవండి మనకి ఆ ఇల్లే బెస్ట్ అండి, మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అంతా ఏదన్నా ఉంది అంటే ఆ టైప్ ఇల్లులోనే ఉంటేనే మనకు అలా అనిపిస్తుంది, ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు, అలా అయితే మనం హాల్లోకి వస్తాం, బెడ్రూమ్లోకి వస్తాం, అందరితో మాట్లాడతాం, ఇక్కడ ఒకళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉండుంటారు, లేదంటే ఎవరో ఒకరు హాల్లో ఉంటారు, అందరూ కలిసి మాట్లాడుకునే తీరిక ఈ పెద్దింట్లో ఎక్కడుంటుందండి, నాకు కూడా పెద్దిల్లు అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను కూడా ఆ ఇంట్లోనే ఉందామనుకున్నాను, కానీ వీళ్ళే తీసుకొచ్చేసారు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే ఎలాగో ఉండి చూద్దాం ఈ 2-3 రోజులు, మనకు నచ్చకపోతే అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని ఇక బాలు మీనా మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా మీకు కూడా ఇల్లు నచ్చలేదా అని చెప్పి సత్యం అంటుంటే, నచ్చకపోవడం అంటే డబ్బున్న వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి నాన్న, కానీ నాకు ఆ ఇల్లే ఇష్టం, చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ ప్రేమ, బయటికి ఎవరన్నా వస్తే ఈజీగా పలకరించే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ బాగుంటుంది, ఇంత పెద్ద విల్లా తీసుకుని ఏదో ఒక్కర్లే ఇంట్లో ఉన్నట్టు ఉంటే ఏం బాగుంటుంది చెప్పునా అన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నాది అదే ఫీలింగ్ రా, కాకపోతే వీళ్ళకి ఏం చెప్తాం చెప్పు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, సరేనన్న ఒక 2-3 రోజులు చూద్దాం, అంతకీ మనకు సెట్ అవ్వకపోతే మనం ముగ్గురం వెళ్ళిపోవచ్చు, అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారులే, వాళ్ళకి సెట్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళే వస్తారులే అని బాలు అనేసరికి, సరేరా నేను అదే అనుకున్నాను, నాకు కూడా 2 రోజులు ఉండి చూసి అంతకే ఇంకా నచ్చకపోతే వెళ్ళిపోదామని నేను కూడా అనుకున్నాను అని సత్యం అంటాడు. సరే కానీ ఎవరి రూమ్ ఎక్కడ తీసుకుందాము అని అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు. అప్పుడే మొదలు పెట్టేశావా, ఎవరి రూమ్ ఏం తీసుకోవాలి అని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, మాకు ఏదో ఒక రూమ్ అవ్వు చాలు అని బాలు అంటుంటే, రే అక్కడైతే మీకు కనీసం రూమ్ కూడా ఉండేది కాదురా, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు పెద్ద రూమే ఇస్తాను రా అని ఇక మనోజ్ అయితే ఒక రూమ్ అయితే బాలు వాళ్ళకి ఇస్తాడు. ఇక అందులో బాలు వాళ్ళు ఉంటారు, ఇంకో రూమ్ శృతి వాళ్ళకి, ఇంకో రూమ్ ప్రభావతి వాళ్ళకి, ఇంకో రూమ్ ఏమో మనోజ్ వాళ్ళకి ఇస్తారు. ఇక హ్యాపీగా ఎవరి రూమ్లో వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు. ఇక అక్కడే విల్లాలో పడుకుని మార్నింగ్ లేచి ఇక టిఫిన్స్ టీస్ అవన్నీ తింటూ ఉంటారు. అప్పుడే మనోజ్ అయితే ఇక హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటే రోహిణి తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది మనోజ్కి. అప్పుడే ఇంకొక ఆయన వచ్చి, హలో అసలు ఎవరు నువ్వు, ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు అని అడుగుతుంటే, మీరెవరు, మీరెందుకని ఇక్కడికి వచ్చారు, అయినా ఇది మా విల్లా, మీరు ఇక్కడికి రావడానికి అసలు మీకు పర్మిషన్ లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఏంటి నేను బయటికి వెళ్ళాలా, అసలు నువ్వు బయటికి పోవాలి, ఎందుకని ఇంట్లో ఉంటున్నారు మీరు, అసలు ఎవరమ్మారు మీకు ఈ ఇల్లు, అసలు ఎవరు మీరు, అసలు ఫ్రాడ్లా లేకపోతే ఏంటి అని ఇక ఆయన అడిగేసరికి మనోజ్ మాత్రం ఇంకా, ఏంటి అలా మాట్లాడుతున్నారు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నామండి ఇది ఈ విల్లా, ఇలా మాట్లాడతారేంటి మీరు, కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను, అయినా మీరెవరైనా మిమ్మల్ని డాక్యుమెంట్స్ చూపించడానికి, అసలు మీకు ఏం హక్కు ఉందని, ఏ రైట్స్ అని అడుగుతున్నారు ఇలాగా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నాకు ఏ రైట్స్ ఉన్నాయి అంటున్నావా, ఛీ అసలు అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను, అరే నా విల్లా చూసుకోరా అని ఒకటి కబ్ చెప్తే వాడిలా చేశాడా లేకపోతే వీళ్ళు మోసపోయారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఓయ్ ఇది నా విల్లా, ఇది నా పేరు మీద ఉంది, కావాలంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తాను నీకు అని చెప్పేసి ఇక ఆయన చెప్పడంతో, అవునా ఏ చూపించండి అని చెప్పేసి మనోజ్ అడిగేసరికి ఇంకా ఆయన విల్లా డాక్యుమెంట్స్ చూపించడంతో మనోజ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. సేమ్ మనలాగే ఉన్నాయి మీ రోహిణి డాక్యుమెంట్స్ కూడా, ఏంటి ఏం చేయాలి ఇప్పుడు అని మనోజ్ అంటుంటే, అయ్యా అవునా
ఒకసారి ఉండండి లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అని రోహిణి కూడా లోపలికి వెళ్ళి ఇక విల్లా డాక్యుమెంట్స్ అయితే తీసుకొచ్చి ఇక మనోజ్కి చూపిస్తుంది. అవి రెండు చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనోజ్ అయితే మిమ్మల్ని ఎవరో బాగానే మోసం చేశారండి, ఈ విల్లా ఎవరు అమ్మలేదు, అసలు మీ దగ్గర ఫోర్జరీ చేసిన సంతకాలు అవన్నీ చేసేసి వాళ్ళు ఇలా చేశారు, మీరు అసలు సంతకం కూడా చెల్లదని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ పెట్టించుకోలేదా, బయట పెట్టించుకున్నారా అని ఆ ఇంటి ఓనర్ అడిగేసరికి అవునండి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వద్దు బయట పెట్టించుకుందాం, మాకు గుడిలోనే ఇలా ఆనవాయితీ ఉంది అది ఇది అని చెప్పి గుడికి తీసుకువెళ్ళి గుడిలో డబ్బులు తీసేసుకున్నారు సార్ అని ఇక మనోజ్ మరియు రోహిణి చెప్పడంతో అమ్మో అయితే ఇప్పుడు మీ డబ్బులు పోయినట్టే, సరే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి, ఇంకా ఇది నా విల్లా అని ఇక ఇంట్లో అంటుంటే అదేంటి సార్ నేను డబ్బులు కట్టి ఇంట్లో ఉంటుంటే మీకేంటి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మనోజ్ అంటాడు. ఏంటి అన్నయ్య వెళ్ళిపోమంటావా, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా ఇల్లు ఇది, నువ్వే బయటికి పో, అసలు ఫాస్ట్గా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన చెప్తుంటే అదేంటి సార్ అలా మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళిపోమంటారు, 10 లక్షలు పెట్టి ఇంటి మీద పెట్టుబడి పెట్టాం మేము, ఆ 10 లక్షలు తీసుకుని వారు పారిపోతారని నేను ఏమైనా ఊహిస్తానా, చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాను వాడు ఎలాంటి వాడా అని ఆ బ్రోకర్ని, కానీ ఎవరూ ఏమీ చెప్పలేదు, అందరూ మంచివాడని చెప్పారని నేను డీల్ కుదుర్చుకున్నాను, ఇప్పుడు ఇంత దాకా వచ్చాక వాడు ఇలా చేస్తే ఏం చేయాలి సార్ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే మీరు ఎలాగన్నా పడండి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏదన్నా ఆస్తి రాసిస్తున్నప్పుడు అయినా సరే లేకపోతే ఏదైనా చేస్తున్నారు అన్నదానికి షూరిటీ కింద నువ్వు చూసుకోవాలి, ఏమీ లేకుండా వాళ్ళు కుదిలేసావు, ఇప్పుడు ఏమైంది చూడు ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఇంటి ఓనర్ అంటాడు. అబ్బా సార్ ఉండనివ్వండి సార్ మమ్మల్ని ఇక్కడ ప్లీజ్ సార్ అని మనోజ్ అడుగుతుంటే లేదు మీరు వెళ్ళారని నాకు తెలుసు, అందుకే నేను పోలీసులను పిలిచాను అని ఇక ఆయన చెప్పడంతో సార్ ప్లీజ్ సార్ అయితే తను తప్పు చేయలేదు సార్, కావాలని చేయలేదు సార్, క్షమించండి సార్ అని చెప్పేసి ఇక ప్రభావతికి కూడా దండం పెట్టుకుని అడుగుతూ ఉంటుంది. సరేనమ్మా క్షమిస్తున్నాను, కానీ మీరు ఇక్కడ ఉండడానికి ఏం లేదు, ఇది నా ఫ్యామిలీ విల్లా, ఇవాళ సాయంత్రం చాలామంది చుట్టాలు ఇక్కడికి రాబోతున్నారు, అందుకని నేను వచ్చాను, ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉందని చెప్పేసి ప్లాన్ వేసి డబ్బులు దొంగతనం చేసి ఇది మాత్రం చెప్పేసి వెళ్ళిపోయారు ఆ విల్లా, కానీ విల్లా డాక్యుమెంట్స్ కూడా ఫేకే దేవుడా అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుంటే అప్పుడే పోలీసులు రావడంతో సార్ ఇలా జరిగింది అని ఇక మనోజ్ జరిగిందంతా చెప్తాడు. సరే కానీ ఈయన చెప్పింది కూడా నిజమే కదా, మీరు ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోవాలి కదా, అదేంటి సార్ ఎలా మాట్లాడతారు, డబ్బులు తీసుకున్నాడు కదా, డబ్బులు ఇస్తానంటున్నాడు కదా, ఎందుకని ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే సార్ ఏదో ఒకటి చేసుకోండి, మేము ఆ పాతింటికి వెళ్ళిపోతున్నాంలేండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఇక మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే అన్నయ్య నేను ఇప్పుడు ఇలా చూడలేదు అని చెప్పేసి ఇక మనసులో అనుకుని బాలు అయితే ఆ రౌడీ వెధవని ఎలాగైనా కనిపెట్టాలి, వాడిని కనిపెట్టి చితక్కొడతాను, ఎక్కడ చచ్చాడో ఎదవా చెప్తాను వాడి సంగతి అని ఇక మనసులో అనుకుని ఇక బాలు అయితే వాడి కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు. వెతగ్గా ఇక వాడు ఇక్కడ ఉన్నాడని తెలియడంతో ఇక వాడిని అయితే తీసుకొస్తాడు బాలు. తీసుకొచ్చి చంప పగలు కొట్టి ఏరా మా అన్నయ్యనే కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేస్తావా, అసలు ఎంత ధైర్యంలో నీకు, ఏంట్రా మా అన్నయ్యకి అమ్మిన విల్లానే నువ్వు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి చెప్పేస్తే నమ్మేస్తామనుకున్నావా పెద్దవా, ఇవి 10 లక్షలు ఇవ్వరా అని చెప్పేసి ఇక బాలు అయితే వెళ్ళి ఆ మనిషిని కొట్టడంతో కొంటాను, సారీ ఇస్తాను, డబ్బులన్నీ ఇచ్చేస్తాను, కానీ ఎక్కడున్నాయో మాత్రం చెప్పను అని ఆ రౌడీలు అంటుంటే ఇదంతా కాదని చెప్పేసి ఇక బాలు అయితే చితగొడతాడు బ్రోకర్ని. చితగొట్టిన తర్వాత ఇక బ్రోకర్ని అయితే తీసుకువెళ్ళిపోయి మనుషుల నుంచి దించబెడతాడు. అన్నయ్య వీడే కదా నీ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసింది, అవును రా వీడే, ఏది తీయమను, 10 లక్షలు కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే సరేరా వీడిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, బయట ఉంటే ఎప్పటికైనా ఎవరికైనా ప్రమాదమే, కాబట్టి వీడు పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి మనోజ్ అంటాడు. సరే అన్నయ్య ఆ సంగతిని చూసుకుంటానులే, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, డబ్బులు అన్ని కరెక్ట్గా ఉన్నది చూసుకోండి అని చెప్పేసి ఇక బాలు అయితే తీసుకువెళ్ళి ఆ డబ్బులు మనోజ్కి ఇవ్వడంతో మనోజ్ అయితే ఇంకా బాలుని హక్ చేసుకుంటాడు. థ్యాంక్స్ రా బాలు, ఇవాళ నేను మళ్ళీ ఊపిరి పీల్చుకోగలిగాను, చాలా బాధపడి టెన్షన్ వచ్చేసింది, వచ్చిన 10 లక్షలు అయిపోతే ఇంకా దేంతో బతుకుతాం, ఏమీ ₹1 కూడా లేదు కదా అని నేను భయపడ్డాను, కానీ నువ్వు తీసుకొచ్చి దేవుళ్ళ కాపాడావురా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే బాలుని పొగుడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది ఆ సీన్ అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.